పాత్రికేయ మిత్రులందరికీ ఉన్నత జర్నలిస్ట్ సంఘంలో ఉన్నత ఆశయాలతోటి ప్రజలకు ఉన్నత లక్ష్యాలను అందించాలనే ప్రధాన ఉద్దేశంతో వాస్తవ వార్తలను ప్రజలకు సంబంధించిన కష్ట సుఖాలను మొత్తం కూడా ఎప్పటికప్పటికి చిన్న మీడియా ద్వారా అందిస్తున్న అందరినీ కూడా దేశంలో ఒకదాటిపైకి తీసుకురావాలనే ప్రధాన ఉద్దేశంతో ఆనాడు 2021లో డెమోక్రటిక్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర శాఖను మేమందరం కలిసి కరీంనగర్ రిజిస్ట్రేషన్ ఆఫీసులో రిజిస్ట్రేషన్ చేయించడం జరిగింది. దానికి అప్పుడు మానసాని కృష్ణారెడ్డి గారిని అధ్యక్షుడిగా పెట్టి నిర్వహించుకుంటూ వస్తున్న సందర్భంలో వారు జర్నలిస్ట్ సంఘానికి వ్యతిరేకంగా డెమోక్రటిక్ జర్నలిస్ట్ సంఘానికి వ్యతిరేకంగా కార్యక్రమాలు నిర్వహిస్తూ అసాంఘిక కార్యకలాపాలు కూడా నిర్వహించినట్టుగా ఇక్కడ మీ దృష్టికి మా అందరి దృష్టికి వచ్చినాయి. అలాంటి వ్యక్తులు సంఘంలో ఉండడం వల్ల సంఘం ప్రతిష్ట దెబ్బతింటుంది. ఏ ఆశయంతో అయితే ఏ లక్ష్యంతో అయితే ఈ సంఘాన్ని స్థాపించామో ఆ సంఘ లక్ష్యాలు ముందుకు వెళ్ళడం అనేది భావించి రిజిస్ట్రేషన్ చేసిన ప్రముఖులందరం కూడా 7 ఇక్కడే ఉన్నాం. ఇవాళ సంఘ కార్యక్రమాలకు వ్యతిరేకంగా పనిచేసిన సందర్భంలో ఇవాళ అందరం కూడా ఒకదానిపైకి చేసి ఈ సంఘాన్ని ముందుకు తీసుకెళ్ళాలి, తెలుగు రాష్ట్రాల్లో దీన్ని ముందంజలో ఉంచాలనే ఆశయంతో ఇవాళ ఇక్కడ మీ ముందు సమావేశాన్ని మరి పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా మరి భవిష్యత్ కార్యక్రమాలను తీసుకోవడానికి మా ముందున్న ప్రస్తుత మరి అధ్యక్షుడిగా ఉన్న అన్నగారు, జనరల్ సెక్రటరీ జాదవ్ గారు ఇతర విషయాలు మేము ముందుస్తారు. డెమోక్రటిక్ జర్నలిస్ట్ ఫెడరేషన్ వ్యవస్థాపక రాష్ట్ర కమిటీ సభ్యులంతా కూడా ఇవాళ ఏకమై రాష్ట్ర కమిటీ నిర్ణయం మేరకు సంఘానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న మానసాని కృష్ణారెడ్డిని జాతీయ అధ్యక్షుడిని అందరూ కలిసి తనను తొలగిస్తూ కొత్త అధ్యక్షుని ఎన్నికయ్యే వరకు కూడా ఎవరు డెమోక్రటిక్ జర్నలిస్ట్ ఫెడరేషన్ పేరు చెప్పి సంఘ కార్యకలాపాలు చేపట్టినా వారి పైన చట్టరీత్యా చర్యలు తీసుకుంటామనేది ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. డీజేఎఫ్ డెమోక్రటిక్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఒక ముఖ్య ఉద్దేశం జర్నలిస్టుల యొక్క ఉన్నతి, వాళ్ళకి కావాల్సినవి అన్ని ఏర్పాటు చేయాలి, చిన్న పత్రికలు చిన్న ఛానళ్ళు వీటన్నిటికీ గుర్తింపు తేవాలి అనే ముఖ్య ఉద్దేశంతో దీన్ని 2021లో స్థాపించడం జరిగింది. జర్నలిస్టుల అందరి కోసం దీనికోసం ముఖ్యంగా పాటుపడతా అని ముందుకు రాగా మానసాని కృష్ణారెడ్డి గారిని అధ్యక్షుడిగా, నన్ను ఉపాధ్యక్షుడిగా మిగతా సభ్యులందరూ ఎన్నుకోవడం చేసి దాన్ని రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. ఇప్పుడు మిగతా సభ్యుల అందరి అనుమతి లేకుండా కొంతమందిని మా స్థానాల్లో వేరే వాళ్ళని ఏర్పాటు చేసి ముందుకు సాగించినందున మిగతా సభ్యులందరం కలిసి కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాలని నిర్ణయించుకోవడం జరిగింది. డెమోక్రటిక్ జర్నలిస్ట్ ఫెడరేషన్ కొత్త అధ్యక్షుని ఎన్నికకు మిగతా సభ్యులందరూ తెలపడం జరిగినందున కొత్త అధ్యక్షుడిని ఎన్నుకునేంత వరకు డెమోక్రటిక్ జర్నలిస్ట్ ఫెడరేషన్ సభ్యులందరూ సంయమనం పాటించి అందరూ సహకారం అందిస్తారని కోరుకుంటున్నాం. ఉద్యమ అభినందనలు తెలియజేస్తూ నా పేరు శ్రీనివాసరావు జాదవ్. నేను డెమోక్రటిక్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించిన గతం 2021లో ఈ సంస్థను ఎన్నో మహోన్నతమైన ఆశయాలతోటి జర్నలిస్టుల ఆత్మగౌరవ పోరాటాన్ని ప్రారంభించాం. ఆ రోజు మేము ఏవైతే మహోన్నత ఆశయాలని ముందుకు తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో మేము ఈ సంఘాన్ని ప్రారంభించాము. డి అంటే డెమోక్రటిక్, జే అంటే జర్నలిస్ట్, ఎఫ్ అంటే ఫెడరేషన్.
కానీ కొద్దిమంది వ్యక్తులు ఏం చేశారంటే డి అంటే డేర్లెస్, జే అంటే జెన్యున్లెస్, ఎఫ్ అంటే ఫెయిర్లెస్గా మార్చేసి ఈ వ్యవస్థకు ఉన్న చెదపురుగులలో ఇదొక చెదపురుగుగా మార్చిన సందర్భంలో అధ్యక్షుడు కూడా వారికి అనుకూలంగా ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటూ, అలాగే సంఘ సభ్యులు అంటే రిజిస్టర్డ్ సంఘ సభ్యులం దాదాపుగా అందరం ఇక్కడ ప్రస్తుతం మాకు ఎలాంటి అనుమతి మాకు సమాచారం లేకుండా ఆయన ఇష్టానుసారం రాష్ట్ర జాతీయ కమిటీలంటని తన పరిధిని నుంచి వ్యవహరించి ఏకపక్ష నిర్ణయాలతోటి సంఘాన్ని 7,000 పైచీలకు ఉన్న సభ్యత్వాన్ని ఈరోజు 300 పైచీలకు సభ్యత్వంగా మార్చేసిన సందర్భంగా వారిని గౌరవంగా పక్కకు తప్పిస్తూ మరి కొన్ని రోజుల్లో నూతన కమిటీలు, మన జిల్లా కమిటీలు, రాష్ట్ర కమిటీలు నిర్మాణం చేసి అనంతరం మేము ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ, మీ ఇంతకుముందు మీరు ఏదైతే 7-8 వేల పైచిలుకు సభ్యత్వాన్ని మీరు మాకు అందించారో అదే స్థాయిలో మళ్ళీ మీరు మాకు సహాయ సహకారాలు అందించి మనం అనుకున్న ఏదైతే చైతన్య స్ఫూర్తితో ముందుకెళ్తున్న సందర్భంగా మీరు ఎలాంటి సహాయ సహకారాలు అందించారో అలాంటి సహాయ సహకారాలు అందించి మమ్మల్ని ప్రోత్సహించాలని పత్రిక మరియు దృశ్యం మాధ్యమంగా మిమ్మల్ని అందరూ వేడుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ అన్న. మానసాని నమస్తే. ఏమన్నా మానసాని, నువ్వు మానసాని కానీ మాకు మనశ్శాంతి లేకుండా చేతివి. ఎప్పుడో 21 అత్తివి, 21 అంటివి, ఏదో ముచ్చట చెప్తివి, మామూలు మూలకు పెడితివి, నువ్వు ముందట వాడితివి. ఏమా లాభం ఏమొచ్చే? మా బతుకు చీకటాయ, నీ బతికే వెళ్తురాయే. నీకేమో జేజేలాయ, మాకేమో జేజమ్మలాయ. గిట్లుంటా అదే ముచ్చట. మనం ఏం చేయాలనుకున్నాం? సబ్బండ జర్నలిస్టులకు పెద్ద జెండా ఎక్కిద్దాం అనుకున్నాం. ఏమైంది ముచ్చట? అసలు జర్నలిస్ట్ అన్నటోడికి అట్లేకుంటానే వాయ్. ఇవాళ మనం ఆ రోజు 7,000 మంది సభ్యుల్ని చేసినాం. రాష్ట్రం మొత్తం కలాం కట్టుకొని కదా తిరిగినట్టే తిరిగినాం. కాలుకు బల్పం కట్టుకొని అంటారు పాతకాలంలో. నువ్వు వేసిన ఏవైతే ప్రశ్నలు నువ్వు గ్రూప్లలో పెట్టినావు కదా, దమ్ముంటే రా శీర్షకు కూర్చుందాం. నేను నీకు ఛాలెంజ్ చేస్తున్నా. నువ్వు అడిగిన ప్రతి మాటకు సమాధానం నేను చెప్తా. బహిరంగంగా చర్చిద్దామంటే బహిరంగ చర్చకు నేను కూడా సిద్ధమే. నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా నీతోటి. నువ్వు కేసు పెట్టుకుంటావా, నువ్వేం చేస్తావా? నేను నీ కేసులకు భయపడేటోని కాదు. ఐఎమ్ ఆల్సో వన్ ఆఫ్ ద జర్నలిస్ట్. ఇనా నీ పత్రికకు తాడు లేదు, బొంగరం లేదు, కానీ తాడు బొంగరం ఉన్న పత్రికలు బొచ్చాడు మూలపాడు ఉన్నాయి. విన్నావా? నువ్వు ఏమేమో మాట్లాడినావు, వాటన్నిటికీ నేను సమాధానం చెప్తా. బహిరంగ చర్చకు రా. ఏడ కూర్చుంటావో చెప్పు. ఏదో రోజు డేటు డిక్లేర్ చేస్తానో కదా, నువ్వు డిక్లేర్ చేయి. అదే రోజు నీకు డెడ్ లైన్ నేను పెడతా. ఇది జాదవ్ ముచ్చట. అందరికీ క్షణార్థులు. ఈరోజు గత కమిటీ ఏకగ్రీవంగా నిర్ణయించినటువంటి జాతీయ అధ్యక్షుడిని తొలగిస్తూ రాబోయే భవిష్యత్తులో మల్లెడ్డి గారు, మూర్తి గారు, జాదవ్ శ్రీనివాసరావు గారు చెప్పినట్టుగా కొత్త నిర్మాణం చేపట్టి డీజీఎఫ్ను జర్నలిస్టుల సంక్షేమంకై ఒక నిర్మాణాత్మక దశను చేరుకోవడానికి ఈరోజు మేము సమావేశం కావడం జరిగింది. కాబట్టి మిత్రులారా, డీజీఎఫ్ అనేది మన అందరి యొక్క ఆస్తి. కాబట్టి కొందరు వ్యక్తిగత స్వార్థ దృష్ట్యా ఇది విచలనం చెంది అంటే మరుగున పడే అవకాశాలు ఉండి, మేము గత 2 సంవత్సరాలుగా గత వ్యవస్థాపక సభ్యులుగా ఉన్న వాళ్ళము అంటే కొంత విరామం తీసుకొని ఉండడం వల్ల ఇటువంటి పరిస్థితి ఏర్పడిందన్నది నా అభిప్రాయం. కాబట్టి రానున్న రోజుల్లో భవిష్యత్తులో ఇటువంటి పరిస్థితి ఏర్పడకుండా మళ్ళీ అన్ని రకాల వ్యవస్థాపక కమిటీ చర్యలు తీసుకొని ముందుకు వెళ్ళడానికి మీలాంటి సహకారం తీసుకోవడం జరుగుతుంది. జిల్లా కమిటీల ఏర్పాటు అనంతరం రాష్ట్ర కమిటీ ఎన్నిక జరుగుతుంది. డీజీఎఫ్ పునర్వ్యవస్థీకరణ వరకు జాతీయ, రాష్ట్ర, జిల్లా కమిటీలకు కొత్త కమిటీలు వేసేంత వరకు సంఘం పాటించవలసిన కార్యక్రమాలు మళ్ళీ మీకు
మీకు వెల్లడించడం జరుగుతుంది. రాష్ట్ర కన్వీనర్గా ఏనుగు మల్లారెడ్డి గారు, రాష్ట్ర కో కన్వీనర్గా శ్రీనివాసరావు జాదవ్ గారు, జిల్లా కన్వీనర్గా నారమల్ల విజయ్ కుమార్ గారు, జిల్లా కో కన్వీనర్గా హరికల్ల జయకుమార్ గారు రిజిస్టర్ సభ్యులు నియమించడం జరిగింది. పైన పేర్కొన్న అంశాలని క్రింది రిజిస్టర్ సభ్యులు ఆమోదించడం జరిగిందని ఈ పత్రికా మిత్రులకు తెలియజేయడం జరుగుతుంది. జై డీజీఎఫ్. జై తేజమూర్తి గారు ఉపాధ్యక్షులు, శ్రీనివాసరావు జాదవ్ ప్రధాన కార్యదర్శి, మాసం రత్నాకర్ సంయుక్త కార్యదర్శి, ఏనుగు మల్లారెడ్డి కోశాధికారి, నీలాల శ్రీనివాస్ గారు కార్యవర్గ సభ్యులు, నారమల్ల విజయ్ కుమార్ సాక్షి. భవిష్యత్తు నిర్మాణ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఈ కమిటీ తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉంటూ భవిష్యత్ కార్యాచరణ ప్రకటించేంత వరకు మల్లారెడ్డి గారు చెప్పినట్లుగా ఎవరు సంఘం పేరు చెప్పి ఎటువంటి కార్యక్రమాలు నిర్వహించకూడదని మేము కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. కూడా ఇక్కడ పత్రికా ముఖంగా ఈరోజు వీళ్ళు అంటే ఈ సమావేశానికి హాజరైనందుకు వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ విషయాన్ని మీరు గతలో జరిగిన లోపాలను అంటే ఎత్తి చూపకుండా మా మీద ఉన్నటువంటి గురుతర బాధతోటి మళ్ళీ భవిష్యత్తు నిర్మాణానికి కొంత సహకరించాల్సిందిగా మేము ఇక్కడ విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మిత్రులందరికీ నమస్కారం. డీజీఎఫ్లో మల్లారెడ్డి గారితో కలిసి అబ్బాయి జాదవ్ మిగతా మిత్రులతో కలిసి ఒక 3 సంవత్సరాలు పనిచేశాం. చాలా కార్యక్రమాలు చేశాం. రాష్ట్రం అంతా కూడా ఈ రోజున డీజీఎఫ్ అనే పేరు తెచ్చింది ప్రభుత్వానికి కావచ్చు, మంత్రులకు కూడా. దీనికి ముఖ్యమైన కారణం వీళ్ళంతా వ్యవస్థ. మల్లారెడ్డి కావచ్చు, జాదవ్ కావచ్చు, రత్నాకర్ గారు, తేజమూర్తి గారు, అలాగే జాడి శ్రీనివాస్, వీళ్ళందరూ కూడా చాలా కష్టపడితే ఒక ప్లాన్డ్గా సభ్యులు, మెజారిటీ సభ్యులు ఇక్కడ ఉన్నారు. 7 లోపల 6 ఇక్కడే ఉన్నారు. ఒక్క వ్యక్తి మాత్రం బయట ఉన్నాడు. ఒక్క వ్యక్తి యూనిటీని దెబ్బతీసి ఒక్కొక్కరిని మెల్లిమెల్లిగా తప్పిస్తూ 6 నెలలకు 4 చివరికి ఒక్కడే వెళ్ళి తాను ఒక్కడే డీజీఎఫ్ అయినట్టుగా మిగతా సభ్యులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా మానసాని కృష్ణారెడ్డి గారు అందరిని తొలగించేసి ఈ రోజున తన జాతీయ అధ్యక్షుడు చెప్పుకుంటూ, నిజానికి జాతీయ అధ్యక్షుడు లేదు, రాష్ట్ర అధ్యక్షుడు ఉంటాడు. తను జాతీయ అధ్యక్షుడు చెప్పుకొని ఎవరిని పడితే వారిని మరి రాష్ట్ర అధ్యక్షుడు చేయడం, ఒక 2 ఏళ్ళ నుంచి తీసేయడం, జిల్లాల అధ్యక్షుడు చేయడం, ఇలా అసలు నిజానికి వీళ్ళు ఎవరు కూడా విలేకరు కాదు. మరి నిజమైన వ్యవస్థాపకులు అందరూ ఇక్కడ ఉన్నారు. వీళ్ళు ఒక్కొక్కరిని తప్పిస్తే విద్యులైనటువంటి వీళ్ళందరూ కూడా ఎందుకు తలనొప్పి అని చెప్పేసి మౌనంగా ఇట్లా ఉన్నారు. కానీ ఈ మౌనమే అక్కడ ప్లస్ పాయింట్ అయినట్టు కనిపిస్తూ ఉంది. రోజు రోజుకి అసాంఘిక కార్యక్రమాలు ఎక్కువ అవుతున్నాయి. ఇష్టం వచ్చిన వ్యక్తిని విలేకరుగా తీసుకొని అన్ని జిల్లాలో ఆ విలేకరులు కూడా మరి ఇష్టం వచ్చిన కార్యక్రమాలు చేస్తున్నట్టుగా మేము విన్నాం. మా దృష్టికి వచ్చి అందరం సమావేశమై గత వారం రోజుల నుంచి చర్చించుకొని ఇక్కడ ఉన్నటువంటి వ్యవస్థాపక సభ్యులందరూ కూడా ఇది బాగాలేదు, మరి మనం వ్యవస్థాపక సభ్యులం, మరి మనమందరం బయట నుండి ఒక్క వ్యక్తి ఇట్లా చేయడం చాలా తప్పక. సరే మంచి కార్యక్రమాలు చేస్తే మనందరం కూడా ప్రోత్సహించేవాళ్ళం. కానీ అసాంఘిక కార్యక్రమాలు జరుగుతుంది కాబట్టి ఈ వ్యక్తి మనకు అవసరం లేదనే విషయాన్ని లేకుండా సభ్యులందరూ నిర్ణయం తీసుకొని ఈ రోజున పత్రికా ముఖంగా మీడియా సమక్షంలో మానసాని కృష్ణారెడ్డి అనే వ్యక్తిని డీజీఎఫ్ని తొలగిస్తున్నాం. ఈజ్ అవుట్ ఆఫ్ ద డీజీఎఫ్ అనే విషయం. అండ్ అంతేకాకుండా డీజీఎఫ్ లోపల మానసాని కృష్ణారెడ్డి అనే వ్యక్తి ఎవరెవరికైతే నియామకాలు ఇచ్చారో అవన్నీ కూడా ఈ రోజున రద్దు చేస్తున్నాం. ఇక్కడ సభ్యులు తీర్మానం చేస్తాం. భవిష్యత్తు లోపల ఇక్కడ ఉన్నటువంటి సభ్యులందరూ కూడా ఈరోజు కోఆర్డినేటర్స్, తేజు గారు కావచ్చు, మల్లారెడ్డి గారు, అందరూ మీ కోఆర్డినేటర్స్ మేము చర్చించుకొని జిల్లాలో పర్యటన చేసి మరి మనము సభ్యులను తీసుకుంటున్నాం. ఆ తర్వాత రాష్ట్ర కమిటీ, జిల్లాల కమిటీ అంతా కూడా జరుగుతుంది. అప్పటి వరకు మానసాని కృష్ణారెడ్డి నోటి వెంట డీజీఎఫ్ వినబడితే చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం వస్తుంది. అట్లాగే అతను నియమించినటువంటి ఈ సభ్యులు ఎవరైతే వాళ్ళందరూ కూడా ఎవరు కూడా డీజీఎఫ్ పేరు వాడదు. ఎవరు వాడినా క్రిమినల్ కేసు అవుతుంది. అవసరం డీజీపీ కలిసి మరి మేము చర్యలు తీసుకుంటాం. ఇకుండా సభ్యులందరూ కలిసి తెలియజేస్తాం. థ్యాంక్ యూ. జై డీజీఎఫ్. జై డీజీఎఫ్. జర్నలిస్ట్ ఐక్యత వర్ధిల్లాలి. జర్నలిస్ట్ ఐక్యత వర్ధిల్లాలి. జర్నలిస్ట్ ఐక్యత వర్ధిల్లాలి. జై డీజీఎఫ్. జై డీజీఎఫ్. జై డీజీఎఫ్. జై డీజీఎఫ్.